నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు. దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్నాదయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాం భుజేత్మ రుక్మ వ్యామోహతస్తరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యోతయస్తనయా విభూతిః సర్వం యదేవ నేమేన మదన్వయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మోత్నా తరస్య మహదాహ్వయ భట్టనాద శ్రీ భక్తిసార కులశేఖర యోగవాహాన్ భక్తాంగిరేణు పరకాలయతేంద్రమిశ్రా శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. నాదం పంకజనేత్ర రామ యమునా వాస్తవ్యమాలాదరాన్ యోగీంద్రం కురుకేశ చంద్రజలదిం గోవింద కూరాదిపౌ భట్టార్యన్ నిగమాంత యోగి జగదాచార్యో స కృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమన కోలేశ దేవాదిపాన్. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్య వాక్ అమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదార్థ సారామృత పూర ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్య పూర్ణం కలవైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామున సూనవే యత్కటాక్షణ లక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభోన్మమ. లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. శ్రుత్యర్థసార జనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధుం జ్ఞానాదిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోనన సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపోతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవా ప్రాతాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగదేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనోభవం వేదాంతాచార్య సత్శిష్యం మురేవర్లు మాం భజే. శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీ శఠగోపవాङ्మయం సహస్ర శాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం తిరువழிதினாடென்னும் தென்குருகூர் என்னும் மறுவினியவன் பொருணல் என்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன்குருகூர் பேணும் இனத்தாரை எல்லாதிரையஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலே நந்தை சிறுகோபன் பாதங்கள் யாமுடைய பத்து ஏயந்த பெருங்கீர்த்தி இராமானுசமுனுதன் வாயந்த மலர் பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் செடகோபம் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெற வான் திகழும் சோலை மதிலரங்கள் வன்புகழ் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடகோபன் முயம்பாள் வளர்த்தார் இதத்தாய் ராமானுசன் மிக்க விரை நிலையும் மெய்யாமையர் நிலையும் தக்க நெறியும் தடையாகி தொட்டியலும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் குருகையருகோன் ஏழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே శరణం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ
ప్రపంచ జనకూటస్థులైన నమ్మాళ్వార్ల విషయంలో పరమ భక్తి కలిగినటువంటి కంబనాటాళ్వాన్ అనేటువంటి మహాకవి శటగోపరందాది అనేటువంటి ఒక దివ్య ప్రబంధాన్ని నమ్మాళ్వార్లు తిరువాయిమొഴി యొక్క వైభవాన్ని మనకి తెలిసేలాగా చక్కటి పాసురాలలో అందాదుగా అందించారు. దాన్ని మనం అలా కొంచెం కొంచెం అక్కడక్కడ రుచి చూస్తూ వెడుతున్నాము. ఇవాళ ఏమంటారో కమ్మనాటారు అని మనం చూడండి. పావై తిరువాయిమొഴി పరత్తై பசுங்கற்பகத்தின் பூவை ஒரு கடல் போதாமுதை பொருள் சுரக்கும் கோவை பணித்த வெங்கோவை அல்லா என்னை குத்தங்கண்டென்னாவை பறிப்பின்று నల్లరండ్రో మత్తైనా వలరే. ఇందులో చాలా అందమైనటువంటి తిరువాయిమొഴి పాసురాల వైభవాన్ని 4 ఉపమానాలతో 4టితో పోల్చి చెప్పారు. ఏమిటా 4 అని? మొట్టమొదటిది పజత్తై, మనం రోజు అనుభవించేటువంటి ఈ తిరువాయిమొഴి దివ్య ప్రబంధము ఒక పండు లాంటిది అన్నారు. ఆ పండు కూడా రసం తాగగానే అయిపోయేది కాదు, అనుభవించుకొలంది ఇనుమడించు రసంబు. అంటే తింటున్న కొద్దీ రసం అందులో ఊరుతూనే ఉండేటువంటి ఫలము. తిరువాయిమొഴి అంత అత్యద్భుతమైనది. మీరు ఎక్కడైనా తిరువాయిమొഴి గొప్పతనం గురించి చెప్పాలంటే ఇదిగో చక్కగా దీన్ని రిఫర్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఒకటి పావై తిరువాయిమొഴి పజత్తై, ఒకటి పసుంకర్పగత్తిన్ పూవై, చాలా మంచి బలం. అంటే ఎవరేది కోరితే వారికి ఇచ్చేది అవడం వల్ల. సర్వార్ధదం శ్రీ శటగోపవాంగ్మయం అని చదువుకుంటున్నాం కదండి రోజు. సర్వార్ధదం, ఎవ్వరికి ఏది ఇవ్వాలి అని అనుకుంటే కోరిన కోరికలు ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం కలిగిన అవడం వల్ల ఒక కల్పక పుష్పము లాంటిది. కర్పకత్తిన్ పూవై అంటే కల్ప వృక్షానికి ఉన్న ప్రత్యేకత ఏమిటండి? దాని దగ్గరికి వెళ్ళి దండం పెట్టి నాకు ఇది కావాలి అది కావాలి అని ప్రార్థిస్తే దాన్ని ఇచ్చేస్తుంది అన్నమాట. అలాగే తిరువాయిమొഴి దివ్య ప్రబంధాన్ని మనం సేవించుకుంటూ నమస్కరించుకుంటూ, అమ్మా దివ్య ప్రబంధమా నాకు ఈ కోరిక తీర్చు అంటే అది ఒక కల్పక పుష్పంలాగా సర్వార్ధదం, అన్ని కోరికలు తీరుస్తుంది. ఇందులో ఒక్కొక్క 10 ఉన్నాయి చూడండి. ఒక ఆర్యజ లాంటివి కానీ, కర్పారి రాబు కానీ, ఉలగముండ పెరువాయ, ఇలా చాలా ఉన్నాయి అనుకోండి. ఒక్కొక్కటి సేవిస్తూ ఉంటే ఏ ఉద్దేశంతో ఏ ఫలాన్ని కోరి మనం సేవిస్తూ ఉన్నామో ఆ కోరికను అది తీర్చగలిగినటువంటి కల్పక పుష్పము లాంటిది అని పసుం కల్పకత్తిన్ పూవై. రెండోదేమో కల్పక పుష్పము లాంటిది. 3 ஒரு கடல் పోదాముదై, అది ఇలాగా తరంగాలు వేవ్స్ వస్తూ ఉంటాయి కదండి సముద్రంలోంచి. అలా తరంగాలు మోదేటువంటి సముద్రంలో పుట్టిన అమృతం ఇది మామూలు ఉప్పుచారు అమృతం కాదండి, ఆనంద అమృతము. తాగిన కొద్దీ బాగుంది. అంటే అబ్బాయి ఈ పాసురం ఎంత బాగుంది, ఈ పాసురం ఎంత అద్భుతంగా ఉంది, ఈ తిరువాయిమొഴి ఎంత బాగుంది, ఆ తిరువాయిమొഴి ఎంత బాగుంది. అలాగే దేనికదే అప్పొడుదై కప్పొడుదై అన్నారా అతృప్త అమృతం. ఆరా అమృతం ఎంత అనుభవించినా కూడా ఆనందాన్ని ఇంకా చాలు అనిపించేటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటిది అన్నమాట. పొరుల్ సురక్కుం కోవై. కోవై అంటే గోవండి, గోవై కాగాలు 2 ఒకటే కదా తమిళంలో. గోవు ఎలాంటి గోవు? మంచి పొరుల్ సురక్కుం, మంచి అర్థాలని చేపి ఇచ్చేటువంటి కామధేనువు లాంటిది. ఇందాక కల్పవృక్ష పుష్పంతో పోల్చారు, ఇప్పుడు కామధేనువుతోటి పోల్చారు. కామధేనువు యొక్క వైశిష్ట్యాన్ని మనం రఘువంశాది వృత్తాంతాల్లో వశిష్ఠ మహర్షి ఏది కావాలి అంటే అది ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం గల
ధేనువు యొక్క వైశిష్ట్యాన్ని పొగుడుతారే, అలాగ కామధేనువు లాంటిది. ఏమిటండి మీరు చెప్పినవన్నీ? ఈ ఫలం ఏమిటి, ఈ పుష్పం ఏమిటి, ఈ అమృతం ఏమిటి, ఈ కామధేనం ఏమిటి? తిరువాయ్మొഴി పావై, తిరువాయ్మొഴి పాసురాలు. ఈ తిరువాయ్మొഴి పాసురాలు ఇన్ని రకాల ఆనందాన్ని మీకు కలిగిస్తాయి. పణిత్త ఎం కోవై, దాన్ని అనుగ్రహించిన వారు ఎవరండి? ఎం కోవై, మా నమ్మాళ్ళవార్లండి, మా నాథులండి, మేము నమ్మిన ఆయనండి. ఎంత ఆనందం ఆ చెప్పుకోవడంలో. ఆయన్ని తప్ప, అల్లా తప్ప ఇతరులను స్తుతించను. ఒకవేళ నేను స్తుతిస్తే ఎన్నై కొత్తం, నేను ఇతరులని స్తుతించాను అనే దోషాన్ని తెలుసుకొని మత్తైనా వలరియన్నావై పరిపునం, ఆ దోషానికి శిక్షగా పండితులందరూ నా నాలుకను కోసేసినా సరే నల్లరండ్రో, వాళ్ళు మంచి వాళ్లే. అనవసర విషయాలను స్తుతిస్తే నా నాలుక కోసేసినా నాకు పర్వాలేదు. అంటే నన్ను తప్పుదారిన వెళ్ళనివ్వకుండా వాళ్ళు మంచి దారిలోకి తీసుకొస్తున్నారు. ఎవరిని స్తుతించాలో వాళ్ళని స్తుతించరా అని చెప్తున్నారు. కాబట్టి వారి పాదాలకి నేను దాసోహం పెడతాను. ఎందువల్ల అంటే పొగడదగినవి నమ్మాళ్ళవార్లు వారు రచించినటువంటి పాసురాలు. అవేమో అంతమైనటువంటి ఫలముల వంటివి. అవేమో మంచి బంగారంలో మెరిసిపోయేలాంటి కల్ప వృక్షం యొక్క పుష్పాలు లాంటివి. అవేమో ఎంత భుజించినా, ఎంత ఆస్వాదించినా చాలు అనిపించని అతృప్త అమృతము వంటివి. అంతేకాదు మంచి మంచి అద్దాలు అనే పాలని వర్షించేటువంటి కామధేనువు వంటివి. కాబట్టి ఆ పాసురాలని, ఆ నమ్మాళ్ళవార్లని స్తుతించకపోతే నన్ను శిక్షించినా కూడా తప్పు లేదు. నేను ఆయన్నే స్తుతిస్తాను. చాలా అద్భుతమైనటువంటి పాసురం అండి ఈ పాసురము. ఇలాగా ఇంత వైశిష్ట్యం కలిగినటువంటి పాసురాలు అని కమ్మనాటాళ్వాన్ పొగిడినటువంటి ఈ తిరువాయ్మొழிలో మనం 4వ పదిలో 1వ తిరువాయ్మొழிలో 5వ పాసురాన్ని మొదలుపెట్టి కొంచెం ముందుకు వెళ్ళాం. ఆ పాసురాన్ని ఒక్కసారి అనుసంధానం చేసుకుందాం. పణిమెన్ తిరువరుள் ఎన్నుం అం సీద పైంపూం పళ్ళి அணிமென் குழலார் இம்பக்கலவி அமுது உண்டார் துணிமண்புனால பல்ஏழை அறுதாம் இழிப்பச் செல்வர் மணிமின்னுமேனி நம்மாயவன் పేరు சொல்லி వాజ్మినో. ఈ పాసురంలో పరమాత్మ యొక్క పేరు సొల్లి నామానుసంధానం చేయండి. అంటే సంకీర్తన వైభవాన్ని మనకి ఈ 5వ పాసురంలో చెప్పారు అని. ఇంతవరకు మనకి మొదటి 4 పాసురాల ద్వారా ఐశ్వర్యం యొక్క అస్థిరత్వాన్ని చెప్పారు. పదవులు, రాజ్యాలు, హోదాలు యొక్క అస్థిరత్వాన్ని చెప్పారు. వాటిల్లో అసలు అది అనుభవించే నువ్వే స్థిరం కాని వాడివయ్యా అంటూ జీవితం యొక్క అశాశ్వతత్వాన్ని చెప్పారు. అది బ్రహ్మాదులైనా సరే కొంతకాలం అయిన తర్వాత వారు తప్పుకోవలసినదే అనేటువంటి అశాశ్వతత్వాన్ని చెప్పారు. ఈ పాసురంలో ఓహోహో, నేను ఇంతకాలంగా ఇంతమంది స్త్రీలతో ఇంత ఆనందంగా ఇలా గాఢ ఆలింగనాదుల్లో గడిపానే, ఇది శాశ్వతం అనుకుంటావేమో, అది అంతకంటే అశాశ్వతమైనటువంటిది అనేదాన్ని ఈ 5వ పాసురంలో చెప్పారు అని మనం అవతారికన గురించి మనం చెప్పుకున్నాము. ఒక్కసారి ఆ పాసురం యొక్క చెప్పుకున్న ముందు భాగాన్ని రికాల్ చేసుకుని ముందుకు వెళదాం. వణిమిన్ తిరువరుள் என்ன அம்சேதம் பைம்பூம்பழி అణిమెన్ కుழலாள் ఇన్బక్ కలవి అముదుండార్. అదేమో అందమైనటువంటి ఒక పక్క. నిన్న చెప్పుకున్నాం శయనాగారంలో ఎవరు ఎవరిని ప్రార్థిస్తున్నారు అన్న విషయాన్ని నిన్న చెప్పుకున్నాం. ఒక విశేషాన్ని వ్యాఖ్యానంలో అందించారు.
స్త్రీలందరూ కూడా చక్రవర్తులని శయనాగారానికి ఆహ్వానించి పూల సజ్జపై కూర్చోమని ప్రార్థిస్తున్నారు అని మామూలుగా కొందరు వ్యాఖ్యాతలు చెప్తే, భట్టర్ వారు కాదు కాదు, స్త్రీలు కాదండి, పురుషులే ఆహ్వానిస్తున్నారు. తానేమిటి, తాను ఎంత ఉత్తమ స్థితిలో ఉన్నాడు, తానెంత చక్రవర్తి అనేటువంటి దాన్ని కూడా ఒక స్త్రీ ముందు పురుషుడు మరిచిపోతాడు. ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాలి కాబట్టి ఇక్కడ పురుషుణ్ణే చెప్పుకోవాలి. ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఆ ఆవిడతో ఆనందం కోసమని తన రాజ్య సంపదని అంతటినీ కూడా వాళ్ళకి సమర్పించేసి వాళ్ళని తీసుకుని వెళ్లి శయ్య మీద కూర్చోబెట్టి తాము వారి పాద సన్నిధిలో నిలబడి మోకాళ్ల పైన కూచుని పనిమెన్ తిరువరుళ్ అముదుండార్, ఆహా మీరు అనుగ్రహించండి, నన్ను దయ చూడండి అని చెప్పి స్త్రీలకి విధేయుడై ఉన్నాడు అని భట్టర్ వారి యొక్క వ్యాఖ్యానంగా చెప్పారు. ఏమండి, ఒక పురుషుడు ఒక స్త్రీ దగ్గర ఇంత దిగజారిపోతాడా అని ఇతరులు అడిగితే, ఆయన యొక్క గొప్పతనము, టీవీ నియంతృత్వం, రాజరికం, హోదా ఇవన్నీ పైన పైనే గాని ఒక ప్రియురాలి దగ్గరకు వచ్చేటప్పటికి రాసిక్యం తప్ప అతనికి ఇంకేమీ తెలియదు. ఎందువల్ల? రాసిక్యం అంటే రసికత. రసికత అంటే శయనాగారము కాబట్టి ఆ శయ్యకి 5 లక్షణాలు మనము చెప్పుకున్నాము. తెల్లదనమో, చల్లదనమో, పరిమళమో, వైశాల్యమో, మెత్తదనమో, ఇలాంటి కొన్ని మంచి మంచి గుణాలు కలిగినటువంటి దానిలో ఉండేటువంటిది. ఈ తమిళంలోనండి నాయికా నాయకులు కలుసుకోవడానికి తమిళంలో చెప్పారని చెప్పుకుంటున్నాం గాని ఇది ప్రకృతిలో ఒక ధర్మం. ఏమిటి అంటే ఊడల్ ఉణర్దల్ పునర్దల్ ఇవై కామం కూడియార్ పెద్దయవన్ అంటారండి. అందులో ఊడల్ అంటే ప్రణయ రోషము అని అర్థం. అంటే నిజమైనటువంటి కోపం కాదు, దొంగ కోపాలు అన్నమాట. అవతల వారి ప్రేమను మరింత పొందడానికి వేసేటువంటి కోప అభినయాలని ఏమంటారు? ఊడల్ అంటారు. ఊడల్ అంటే ముందు ప్రణయ కోపం రావాలి, నాకేం అక్కర్లేదు, నాకేం ఇవ్వక్కర్లేదు అంటూ ఏదో ముద్దుగా మాట్లాడేటువంటివి. ఉణర్దల్, అప్పుడు ఏం చేస్తాడు ప్రియుడు వచ్చి, ఇక్కడ ఊడల్ అయిన తర్వాత నేను చాలా తప్పు చేసేసాను, సారీ ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని కాళ్ళ వేళ్ళ పడ్డం అనేటువంటిది, బ్రతిమాలడం అనేటువంటిది ఉణర్దల్ అంటారు. అప్పుడు పునర్దల్ అంటే వారిద్దరూ కలుసుకోవడము అనేటువంటి ఒక ఆనందానుభవాన్ని ఇక్కడ మనకి సూచనగా వ్యాఖ్యానాల్లో అందిస్తూ, ఆ సుందరాంగులు వద్దు, మీరు రావద్దు, దగ్గరికి రావద్దు అంటే కూడా వీళ్ళకి ఎంత ఆనందమోట. కాదమ్మ, కాదు అలా కాదు ఇలా కాదు అంటూ ఆ ప్రేమని మరింత పరివర్ధకం చేసుకునేటువంటి రాజుల యొక్క స్థితిని, ఒకప్పటి స్థితిని చెప్పారు అని మనం అంతవరకు నిన్న చెప్పుకున్నాము. ఇవాళ 7 వ్యాఖ్యానంలో 16వ పేజీలో ఫస్ట్ పేర వేరొరువన్ వందు, అక్కడికి ఆ బ్రతుకు ఆ చాప్టరు అయిపోయిందండి. వీళ్ళేమో ప్రియురాళ్ళు, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గరే వాళ్ళ ప్రేమని కురిపిస్తారు. ఇప్పుడు వేరొరువన్ బంధు, వీడికా రాజ్యం పోయింది, అడవుల పాలయ్యాడు, కొత్త వాళ్లను పట్టారు, వాళ్ళు వాడి దగ్గర ఉన్నారు. అవరుగళై స్వీకరిత్తు ఇన్బ కలవి అముదుండా నిற்குமே, డబ్బు ఎవడిస్తే అదే అమృతత్వము, అదే సుఖము, అది వారి యొక్క లక్షణము. ఇవన్ పెన్నై తన్నుడయ్య శరీరధారణத்துக்காக அவர்கள் పక్కలిలే పోయి ఇరక్క తొడంగుం, ఈ రాజ్యం పోయి అన్నీ పోయి బయటకి తరిమేసినటువంటి వాడికి ఇంకా మత్తు దిగక ఓహో నా ప్రియురాళ్ళు నా మీద ఇంకా చాలా ప్రేమగా ఉంటారు అనుకొని మళ్ళీ వాళ్ళ వెంట పడ్డం మొదలు పెట్టాడు. తుణెమున్బునాల, ఎలా వచ్చాడో చూడండి. తుణెమున్బునాల శాటి మాచ్ఛాద్య దుశ్చదాం, ఎంగరపడియే
பின்பு கொண்டு வந்து இணை கவ்வெட்ட వెట్టం పారామయ్యాలే మున్నే నాలా నేర్కుం. ఒక భయంకరమైనటువంటి వర్ణనండి. దగ్గర ఒళ్ళు కప్పుకోవడానికి ఆచ్ఛాదించడానికి తగినంత వస్త్రం కూడా లేకపోతే ముందు మాత్రము భాగము మాత్రము తాను కవర్ చేసుకుని వెనక్కి ఎలాగో ఆ కౌపీనాన్ని లాగి కట్టుకున్న హీన స్థితిలో ఉన్నటువంటి మనిషి, అంటే అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి వాడు. ఈ శాటీమాచ్ఛాద్య అనే ఒక శ్లోక ఖండం ఇచ్చారు కదండి. ఇది చాలా మంచి అర్థంలో చెప్పినటువంటి శ్లోక ఖండం అన్నమాట. ఎలాగంటే రామాయణంలో అయోధ్యాకాండలో త్రిజట వృత్తాంతం అని, త్రిజటుడు అని మామూలుగా మనం అన్న రాక్షసి త్రిజట కాదండి, ఒక బ్రాహ్మణుడు త్రిజటుడు అని. రాముడు అందరికీ అన్ని దానాలు చేసేస్తుంటే ఈ త్రిజటుడి భార్యకి తెలుస్తుంది, ఏమండి అందరికీ అన్ని ఇస్తున్నట్టు మీరు కూడా వెళ్ళి ఏదైనా అడిగితండి, మనకు కూడా దరిద్రం తీరిపోతుంది అని. అంటే వాడి దగ్గర కట్టుకోవడానికి ఒంటి నిండా బట్ట కూడా లేనంత దారిద్ర్య స్థితిలో ఉన్నాడు అనమాట. స భార్య వచనం శ్రుత్వా శాటీమాచ్ఛాద్య దుశ్చదాం సప్రాతిష్ఠత పంధానం యత్ర రామ నివేశనం. వాళ్ళ ఆవిడ మాట విని రాముడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి పరుగు పెట్టుకుంటూ వచ్చాడు. అక్కడ వచ్చినటువంటి వాడి రూపాన్ని వర్ణిస్తారండి. బక్క చిక్కిపోయి ఉన్నాడు, ఒంటి నిండా బట్ట కూడా లేదు, పళ్ళికిలిస్తూ వస్తున్నాడు. రామచంద్ర రామచంద్ర నాకు కూడా ఏమైనా ఇయ్యవయ్యా ఇయ్యవయ్యా అంటే అన్నీ ఇచ్చేసానే, అరే ఏం చెయ్యాలి అని. ఇదిగో ఇంకో గోవులు మాత్రం ఉన్నాయి సరయూ నదీ తీరంలో, నీకు చేతికి ఒక బడితే కర్రనిస్తాను, ఈ కర్రని ఎంత దూరం నువ్వు విసురుతావో అంత దూరం దాకా ఉన్న ఆవులన్నీ నువ్వు తీసేసుకో అన్నప్పుడు, అప్పుడు శ్లోకం అండి ఇది. ఆ గట్టి ఏదో కాసపోసి చుట్టి అనే పాటలు ఉన్నాయి కదండి. కాళ్ళ మధ్యలోంచి ఆ వస్త్రాన్ని గట్టిగా లాగి బిగించాడు అని. అంటే నడుముకి బలం రావడానికి, విసరాలి అంటే నడుము బలంగా ఉండాలి కాబట్టి గట్టిగా కట్టుకుని లేని బలాన్ని తెచ్చుకొని విసిరితే సరయూ నదికి అవతల వెళ్లి పడింది. రామాయణంలో రాముని ద్వారా చూపబడిన చిన్న హాస్యం ఇది అంటారు మొత్తం రామాయణంలో. అది అలాగే అప్పుడు ఆ గోవులన్నీ ఇచ్చేశాడే, ఆ మాట చెప్పినట్లుగా శాటీమాచ్ఛాద్య దుశ్చదామెంగరపడియే పెన్బు కొండు వందు ఇణక్క వెట్టంపారామయ్యాలే. వెట్టంపారామయ్యాలే, పొడుగు చాలలేదు వెనక్కి తిప్పుకోవడానికి కూడా. మున్నే నాలా నెరకం, ముందు వేళ్లాడుతూ ఉన్నటువంటి గుడ్డ మొక్క. పల్లేజయ్యరతా మిజిప్ప తాంగళ్ పలరాయిరుప్పరుగళే. ఒకళ్ళు కాదండి, ఎంతమంది చుట్టూ తిరిగాడో. దూర్జటి మహాకవి చెప్పినట్లుగా ఇవన్నీ కూడా శాశ్వతాలు అనుకుని వీళ్ళందరి చుట్టూ తిరిగానయ్యా నన్ను క్షమించు అంటాడే. అలాగ చాలా మంది ఉన్నారు. ఇవన్ పక్కల్ తంగళుక్కు ఉండాన చాపల్లం తోత్త చెత్తు కాట్టు వరగళ్ మెంబు. ఇంకా ఎంత ప్రేమో వాళ్ళంటే ఇతనికి. వాళ్ళకంతకంటే ప్రాణం అంటండి ఈయనంటే. అప్పుడు నీకోసం మేము ప్రాణాలు ఇచ్చేస్తాం, చెత్తు కాట్టు వరగళ్ ముంబు, నా ప్రాణాలు ఇమ్మంటావా నీకోసం అనేవారుటండి. ఎప్పుడు ఈయన డబ్బు ఇచ్చినంత కాలం అన్నమాట. ఇప్పోదు తంగళే స్వీకరిత అవనొక్కు ప్రియమాగా. ఇప్పుడు సీన్ మారింది. అవనొక్కు ప్రియమాగా, ప్రియుడు మారాడు. అప్పటి ప్రియుడేమో హీన స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు ప్రియుడేమో భోగ్యతా స్థితిలో ఉన్నాడు. ఇవనొక్కు భోగ యోగ్యతై ఇల్లామయ్యం కుర్పణత్తయ్యం సొల్లి. ఈ స్త్రీలటండి వచ్చిన వాడికేసి చూస్తారటండి. ఏమిటో పాపం తెచ్చాడు, ఎలా అయిపోయాడో చూడండి, ఒంటి నిండా బట్ట కూడా లేకుండా అలాంటి వాడు వచ్చాడు అని వీడిని గురించి కొత్త వాడితో చెప్తారటండి వాళ్ళు. అంత లోకు అయిపోతాడు అనమాట. ఉపేక్షావాదంగళ్ పండా నిర్పర్గళ్ తిరస్కారంగా వెళ్ళు మొహం చూపెంతకు అంటూ మాట్లాడతారటండి. సెల్వర్ నమ్మొట్టై భావబంధమిరే సొల్లుగరదింగన్. ఆహా, ఇతను అనుకుంటున్నాడు
నాతో ఉన్నటువంటి ఆ ప్రేమను వీళ్ళు మర్చిపోలేదు. అత్తయ్యం బుద్ధి పండాదే సల్వర్. వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారో అది కూడా తెలియనంత హీన స్థితిలో ఈయనున్నట్టు. అంటే అంటే పూర్వం ఇలాగే అనేదానివి కదా, ఒక రోజు ఇలాగే అన్నావు కదా అని అది గుర్తుకు తెచ్చుకుంటున్నట్టుగాని ఇప్పుడు నిజంగా పొమ్మంటోంది అన్న ఆలోచన కూడా బుర్ర పని చేయడం లేదు. మున్బు పణిమన్ తిరువరిల్ ఎన్న పోదై అనాదరితో పాదయాగ ఇత్తయ్యం నినైత్తు చెల్వర్ తృష్ణైక నిరుపద్రవాయిరే. ఎంత ఆశ అనేటువంటిది ఎంత భయంకరమైందో ఇక్కడ చెప్పారండి. నా దగ్గరున్న చనువు చేత నన్నేదో పోపో అంటున్నారు గాని నిజంగా వీళ్ళు నన్ను పొమ్మండం లేదు అని పూర్వం ప్రణయ కోపంలో వాళ్ళు పలికిలాంటి చిన్నెలు వన్నెలు అవే చూపిస్తున్నారు కాబోలు అని అనుకుంటాటండి. ఆశ అనేది మనిషిని ఎంత పట్టి లాగుతుందో అద్భుతమైన నీతికారుని యొక్క శ్లోకాన్ని ఇచ్చారు మనకి. జీర్యంతి జీర్యత కేశాః దంతా జీర్యంతి జీర్యత చక్షుశ్రోత్రే చ జీర్యేతే తృష్ణైక నిరుపద్రవా. బంగారం లాంటి శ్లోకాలండి ఇవన్నీ కూడా. జీర్యంతి జీర్యత కేశాః, జుట్టు ఉంది, ఈ జుట్టు వయసు వస్తున్న కొద్దీ చక్కగా వెండిలా తళ 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 మెరిసిపోతుంది. సరే వెండో బంగారమో మెరుస్తూ ఉందా అంటే కొంతకాలానికి రాలిపోతుంది. ఉన్న 2 వెంట్రుకల్నే అటు ఇటు సర్దుకోవాల్సి వస్తుంది. అంటే అలాంటి మార్పులు దేహంలో వస్తాయి. రెండోది దంతా జీర్యంతి జీర్యత, పళ్ళు ముందే ఊడిపోయాయి, బోసి నోటి వాడు అయ్యాడు. రామాయణంలో విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణంలోనే వ్యాఖ్యానం ఒక చోట ఒక మహాకవి అంటారండి, ఏమ్మా శబరి ఎందుకమ్మా ఇలా తలంతా ముగ్గుబుట్టయిపోయింది అన్నట్ట. ఆత్మవాకిట రంగవల్లికలు తీర్చిదిద్దుటకు కాదే. శబరి ఎందుకండి, ఏమయ్యా నువ్వు వస్తావు కదా, నువ్వు వచ్చినప్పుడు చక్కగా ముగ్గులతోటి ఇల్లంతా అలంకరించాలి, ముగ్గు బుట్టను వేరే తెచ్చుకోక్కర్లేదు, ఈ పైన ముగ్గు బుట్టు ఉంది దీన్ని తీసి ముగ్గు పెట్టచ్చు అని చెప్పి ఆత్మవాకిట రంగవల్లికలు తీర్చుటకు కాదే, అందుకోసం ఇదంతా ఇలా తెల్లబడిపోయింది అని. ఇప్పుడు మనకు అటువంటి అవసరాలు లేదు. 100 ఏళ్ళు వచ్చినా జుట్టు మనకి నల్లగానే ఉంటుంది, 100 ఏళ్ళు వచ్చినా 32 పళ్ళు హాయిగా చక్కగానే ఉంటాయి. 100 ఏళ్ళు వచ్చినా కూడా ఏవో అద్దాలో వాటికి ఏవో పెట్టుకొని చూడగలుగుతాము, మిషన్లు పెట్టుకొని వినగలుగుతాము, ఏదో చేస్తాం. ఎంత ఆశర్రా మీకు అంటున్నారు. చక్షు శ్రోతే చ జీర్యేతే, కళ్ళు చెవులు కూడా ఎన్ని మిషన్లున్నా బ్రహ్మజీవం పట్టుకుందంటే వినిపించదండి, ఇంకా అవి పోతూనే ఉంటుంది. కానీ వయస్సులో ఒక్కటే ఉంటుంది. తృష్ణై కాతరుణాయతే, ఆశకు మాత్రం వయస్సు లేదు అన్న. అది 100 ఏళ్ళు వచ్చిన వాడిలో కూడా చక్కగా 25-30 ఏళ్ల వాడి శరీర తత్వంలో ఎలాంటి ఆశ ఉంటుందో అలాంటి ఆశతోటే ఉంటుంది. తాత పెళ్లి చేసుకుంటావా, పిల్లని ఎవరిస్తారా, నాకిప్పుడు పెళ్లి ఏమిటిరా అన్నట్టండి. పిల్లని ఎవరిస్తారా అదనమాట ఆశ యొక్క స్వరూపం. జీర్యంతి జీర్యత కేశాః దంతా జీర్యంతి జీర్యత చక్షుశ్రోతే చ జీర్యేతే తృష్ణైక నిరుపద్రవా. తృష్ణ ఏక నిరుపద్రవ, దానికి ఏ ఉపద్రవము రాదు, ఇంకా చిగుళ్ళు వేస్తూ ఉంటుంది. ఆనపింబు భక్తానం ఎన్నిరెక్కర ఉడంబై పత్తప్పారుంగోళ్. మరి ఏం చేయాలండి? నతే రూపం న చాకారో నాయుధాని న చాస్పదం. ఇది జితంతా స్తోత్రంలో స్వామిని గురించి చెప్పుకున్నటువంటిది. అలాంటి భక్త ఆశ్రయణ పరాయణుడైనటువంటి స్వామి యొక్క పాదాలని స్వీకరించండి, ఆయన్ని ఆశ్రయించండి అని అంటున్నారనమాట. మణి ఇత్యాది నీలరత్నం బోలే కాంతి అయి ఉడైతాయ్. పెరుమాళ్ళ యొక్క ముఖ్య లక్షణం ఏమిటండి? నీలరత్నం లాంటి కాంతి కలిగినటువంటి వాడు కదా. నీల
మేఘశ్యాముడు అని మేఘంతో మణితోటి కూడా స్వామి యొక్క దేహాన్ని రంగుని పోలుస్తూ ఉంటారు. ఏమంటే నీలమణిలా ఉన్నాడా? అదిల్ కాటిల్ ఇంకా వెంజిన అழகைయుడై తాన తిరుమేనే, ఇంకా అందమైనటువంటి శరీరం అండి. మణికి కొంతే కాంతి ఉంటుంది. దాన్ని ఉపనిషత్తు ఏమని చెప్పింది? పురుష సూక్తాదులన్నీ ఏమని చెప్పాయి? నీలతో యద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర. ఏం ఉపమానం అండి! నల్లటి ఒక అందమైనటువంటి మేఘం మధ్యలో ఉన్న మెరుపుల లక్ష్మీదేవితో వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణ తత్వం. ఈ మధ్యకాంతి ఆ నీలంలోకి అలాగ పక్కలకి చిమ్ముతూ ఉంటే నీలి మేఘం కూడా ఎంత అందమైన కాంతులను విరజిమ్ముతూ ఉన్నట్లుగా అడిల్ కాటిల్ నీలమణి కంటే కూడా వెంజనాజగయుడై తాన తిరుమేనే, చాలా అద్భుతమైనటువంటి మేని సౌందర్యము కలవాడు. అలాంటి తిరుమేన గల స్వామిని సేవించండి. ఈ సందర్భంలో రామాయణంలోనే ఒక అందమైనటువంటి శ్లోకాన్ని మనకి అందించారు అన్నమాట. ఏమిటా శ్లోకము? ఏష సర్వస్వభూతస్తు పరిష్వంగః హనుమతః. హనుమంతుడికి రామచంద్ర స్వామి ఒక కౌగిలిని ప్రసాదించాడండి. అందమైనటువంటి కౌగిలిని. అంతవరకు అది సామాన్యులకి ఎవరకు దొరికేది కాదు. ఏష సర్వస్వభూతస్తు పరిష్వంగో హనుమతః మయా కాలమిమం ప్రాప్య దత్తః తస్య మహాత్మనః. చాలా మంచి శ్లోకము ఈ శ్లోకం. ఎందువల్లంటే రామచంద్ర స్వామి హనుమని దగ్గరికి తీసుకుని 2 చేతులతో కౌగలించుకున్నటువంటి ఒక శ్లోకానికి ఇక్కడ రంబిళ్ళయ్య గారు వ్యాఖ్యానాన్ని చేస్తున్నారు. ఏషః తామనుభవిత్తు తనకు రసిత్తదు என்று பிறர்க்கு கொள்ளு போரை போல் கொடுப்பாரை పోలే. ఏదైనా అండి తనకి ఇష్టమైనది తాను మెచ్చినది అని తెలుసుకున్న తర్వాత ఇతరులకు ఇస్తాంటండి. మనం ఉన్నామనుకోండి, పూర్వము ఆరాధన పద్ధతిలో ఆరగింపు చేసామనుకోండి, ఇప్పుడు కూడా అదే సాగుతోంది అనుకోండి. ముందు ఆరగింపు చేసి
ప్రూఫ్ ఎందుకు ఇది కాదు. ఈ హనుమంతుడికి నేను ఎప్పుడు ఏమైనా ఇవ్వాలి. ఎప్పుడండి ఈ పరిస్థితి? సీతమ్మ వారిని చూసి వచ్చిన తరువాత హనుమంతుణ్ణి దగ్గరకు తీసుకున్నటువంటి స్థితి. ఇప్పుడు నేను ఇతనికి నా కౌగిలిని ఇవ్వడం తప్ప ఏది ఇచ్చినా లోటే అవుతుంది. మొత్తం నా సర్వస్వం ధారపోసినా అది సరిపోదు. ఇప్పుడు నా సర్వస్వం ఏమిటి? నా దేహము. ఈ దేహంతో ఒకసారి దగ్గరకు తీసుకుంటాను. తిరుమేనియే కొడుక్కవే ఎల్లాం కొడుకుదామిరే. ఒకసారి కౌగలించుకుంటే నా సర్వస్వాన్ని హనుమంతుడికి ఇచ్చినట్లు అవుతుంది. సర్వాపాశ్రయం ఆయిరే తిరుమేను తానిరుపదు. దివ్యమైనటువంటి దేహం అండి, దోషాలు లేని దేహం అండి, సీతమ్మకి ఆనందం ఇచ్చినటువంటి దేహం అండి, సోదరులకి ఆనందాన్ని కలిగించినటువంటి దేహం అండి. అలాంటి దేహాన్ని హనుమకి కౌగిలి పూర్వకంగా అనుగ్రహించాడు స్వామి. మత్తు కొడుకుం అరిలం మిదక్కు ఉండాను వ్యావృత్తి తోతీరిక్కరదు. మిగిలిన వాళ్ళకి ఇవ్వడం వేరండి, హనుమకి కౌగిలిని ఇవ్వడం వేరండి. ఏంటండి హనుమకి ఇస్తే అంత గొప్ప? పరిష్వంగో హనుమత అమృతా సిక్కు పుల్లయ్యడ వన్న. అదే స్టేట్మెంట్స్ అండి. ఇది ఒక అద్భుతమైన స్టేట్మెంట్. నాకు కావాలి, అమృతం కావాలి, అమృతం కావాలని ఆశించేవాడికి గడ్డి ఎవరైనా ఇస్తారా? అంటే హనుమ ఏమడిగాడో చూడండి. అప్పుడు మనం రామాయణంకి వెనక్కి వెళ్ళాలి. కర్పారి రామవరానయ్యల్లారు మొత్తం కర్పరు అని వస్తుంది మనకి ముందు ముందు. శ్రీరామచంద్రుడు పరమపదంకి వెళ్ళిపోతూ అయోధ్యలో ఉన్న ఫుల్ గడ్డి దగ్గర నుంచి ఎరుంబ చీమ దగ్గర నుంచి అన్నిటికీ మోక్షం ఇచ్చాడు అని. అప్పుడు హనుమ రా 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 మనం పరమపదంకి వెళ్ళిపోతున్నాం అని పిలిచాడు హనుమని. పిలిస్తే అప్పుడు హనుమ చెప్పిన దాన్ని ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఎలాగా? స్నేహో మే పరమో రాజన్. ఓ రాజా, నీ యందు నాకు స్నేహము చక్కగా ఉంది గాని త్వయి నిత్యం ప్రతిష్ఠిత భక్తిష్ఠు నియతా వీర భావో నాన్యత్ర గచ్చతి. ఏమి చెప్పాడండి హనుమ? రామచంద్ర, ఈ జన్మలో ఈ రూపంలో నా కనుల ముందు వెలిసిన దైవానివి కోదండరాముడు అయిన నువ్వే. అలా నువ్వు ఆ సముద్రం ఒడ్డున నిలబడి ఉంటే, నిన్ను సేవిస్తూ ఉంటే నాకు ఎక్కడ లేని బలము వచ్చింది. నీ దర్శనం నాకు ఆత్మానందాన్ని ఇచ్చింది. పరమపదం పెడితే ఈ రూపం ఉండదు కదయ్యా. పరమపదనాథుడు వైకుంఠనాథుడు వేరుగా ఉంటాడు కదయ్యా. భక్తిశ్చ నియతా వీర భావో నా అన్యత్ర గచ్చతి. పరమపదవాసుడి మీదకి నా మనసు వెళ్ళడం లేదయ్యా. నేను పరమపదానికి కూడా రాను. ఇక్కడే ఉండి నా రామచంద్ర స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహ రూపాన్ని తలుచుకుంటూ ఉంటాను. ఆ మాట ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలన్నమాట. అమృతా సిక్కు పుల్లయ్యడ వండాదే. ఆ అమృతాన్ని కోరాడు అంటే రామచంద్ర స్వామి యొక్క ఆలింగనాన్ని కోరినటువంటి హనుమకి గడ్డి వేరే వేరే ఆస్తులు ఇస్తే తృణములా భావిస్తాడు. స్నేహో మే పరమో ఎందు ఇవ్వడంపై విరంబిన అవనకు ఇత్తయ్యే కొడుక్క వేణుమే. నాకు నీ రూపమే బాగుంటుంది అని స్పష్టంగా చెప్పిన హనుమకి ఆ రూపంతో కౌగిలించుకోవడమే పెద్ద బహుమానము. ఏమంటే మీ ఇంట్లో ఇది ఉంది, నాకు చాలా ఇష్టం అండి అన్నారు అనుకోండి, అది వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ కోరిక తీరినట్లు అవుతుంది. అలా రామచంద్ర ఏమి దివ్య మంగళ విగ్రహం అయ్యా, అబ్బా ఏమి స్వరూపమయ్యా అని పొగుడుతున్నాడు హనుమ. అయితే రా, ఈ రూపాన్ని ఒక్కసారి కౌగిలించుకో. మయా కాలమిమం ప్రాప్య దత్త. ఎన్నాళ్ళకి నాకు ఇచ్చే అవకాశం వచ్చింది. ఇంతవరకు హనుమకి ఏమీ ఇవ్వలేదండి. ఇవ నన్ను పల్వానరు వనల్లన్. ఏమిస్తానన్నా వద్దంటాడండి హనుమ. నాకక్కర్లేదు, నాకక్కర్లేదు, నాకక్కర్లేదు. నామి మనకు ఒండ్రు కొడుక్క పెరువదు కాణ్ణు ఎన్నో
కురై పట్టిరందవరు. ఏం చెయ్యాలా, ఈ హనుమకి ఏమిచ్చినా తీసుకోవట్లేదే, ఏమివ్వాలా అని విచారం వచ్చిందిటండి శ్రీరామచంద్రుడికి. ఈ ఇలక్కాదదువరు సమయం పెట్టు, ఇప్పటి కొడుతు కొండు నిన్నారు భలే, ఇన్నాళ్ళకి నాకు హనుమకి ఇచ్చేటువంటి అవకాశం వచ్చింది. ఏమిచ్చే అవకాశం? పరిష్వంగము, ఆనందముతో కూడిన కౌగిలినిచ్చేటువంటి సమయం వచ్చింది. తస్య మహాత్మన, ఆ మహాత్ముడికి, మనకి ఆంజనేయ స్వామిని మహాత్ముడు అని అన్నారు. ఎందుకండి మహాత్ముడు ఆయన? ஒரு படி கொடுத்தாராய் ஒன்று செய்த இத்தனை போக்கி இரண்டு உடம்பு கொடுத்தவனுకు ఓరుడంబు తరమండ్రిరే. బాగుంది. ఒకటిచ్చిన వాళ్ళకి ఒకటి ఇవ్వడం లోకంలో, ఏదో నువ్వు నాకు ఇచ్చా కాబట్టి నేను ఇది. కానీ ఇక్కడ ఆయన రెండు ఇస్తే ఈయన ఒక్కటైనా ఇద్దాం అనుకున్నారు. ఏమిటి రెండు ఇవ్వడం? ఇరండు ఉడంబు కొడుతు అవనకు, రెండు శరీరాలు నిలబెట్టిన హనుమకి. అక్కడ సీతాదేవి ప్రాణం నిలబెట్టాడు, ఇక్కడ రామచంద్ర స్వామి యొక్క ప్రాణాన్ని కూడా. దృష్టా సీత, ఒక్క అరుపు ప్రాణం నిలబడింది రామచంద్ర స్వామికి. రెండు ఉపకారాలు చేసిన ఆయనకు ఒక్క ఉపకారమైనా చేయొద్దమ్మా అని ఎలాగండి అది వివరిస్తున్నారు. వేణి ఉద్గ్రధనత్తిలే, వేణి ఉద్గ్రధనం, వేణ్యుద్గ్రధనం అంటే పెద్ద జుట్టు జడ ఉంది సీతమ్మ వారికి. అంత అదృష్టవంతురాలు. అది ఎంత పెద్ద జుట్టు అంటే కొమ్మని కిందకి వంచి ఆ కొమ్మతో జుట్టుకి ముడేసుకునేంత పెద్ద జుట్టుటండ. అలాగా ఆ కొమ్మను వంచి వేణి ఉద్గ్రధనత్తిలే ముడి వేసి ఉరి వేసుకుందాం అనుకున్న సమయంలో పిరాటి ఒరుపట్టవన్రు, ఆవిడ రెడీ అవుతున్న సమయంలో అవళై ఉళలాకినాన్న, ఆవిడ్ని రక్షించినటువంటి వాడు. అవగాహ్యార్ణవం స్వప్సే என்ற பெருமாளை மீட்டு அவரை உளராக்கி இப்படி ఇవర్కు ఇరండుడంబం కొడుస్తానిరే అవన్. ఆవిడనలా ఎలా రక్షించాడండి? ఏం చెయ్యాలో తెలియలేదు బాబాయ్. ఈవిడిప్పుడు ఊరేసేసుకుంటోంది. ఎలాగైనా ఈవిడ ప్రాణాలు మనం రక్షించాలి. వెంటనే ఒక ఉపాయం వచ్చింది. రాజా దశరథో నామ రథ కుంజర వాజిమాన్. ఏం పాట, ఏం కథ మొదలు పెట్టాడండి. వెంటనే అనగనగా ఒక రాజు, ఆ రాజు పేరు దశరథుడు. ఆయనకి చతురంగ బలాలు అద్భుతంగా ఉన్నాయి. ఆయనకి 4 కొడుకులు. వాళ్ళ పేర్లు, ఎందుకు వాళ్ళు అడవికి వెళ్ళారు, ఏమైంది అడవికి వెళ్తే అంతా టకటకటగా పాట పాడినట్టు పాడేశాడు. అసలు ఆ అశోకవనిలో రామనామం వినిపించిన చోట రామాయణ కథ వినిపించేటప్పటికీ ఆవిడ నెమ్మదిగా ఆ జుట్టు ముడిని కొమ్మ నుంచి వేరదీసి ఆ కొమ్మను వదిలేసి పైకి అలా చూసి ఎక్కడి నుంచి వస్తోంది ఈ అద్భుతమైనటువంటి రామగాథ. అలా ప్రాణాలు నిలబడ్డాయి ఆవిడకి. అలా ఆవిడ ప్రాణాలు నిలబెట్టాడు. అంతేకాకుండా ఇక్కడికొచ్చి అవగాహ్యార్ నవం స్వప్సేయన్ర పెరుమాళే మెట్టు అవరయ్యుడరాక్కి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకెందుకు నా జీవితం ఎలా బ్రతకను, సీత 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 అంటూ హోరెత్తిస్తున్నటువంటి రామచంద్ర స్వామి హృదయానికి చల్లటి పన్నీటి జల్లులాగా దృష్టా సీత, నా చేత కూడా ముందనలేదని, చూశాను సీతని పలకడంలో క్రియాపదం ముందు పెట్టారు అంటారు. ఇది మనం చాలా సార్లు చెప్పుకున్నాం. పరీక్ష ఏమైందిరా, పెడుతున్నానండి, నెట్ ఓపెన్ చేశానండి, ముందు కనపడలేదండి, ఇవన్నీ ఒరే అసలు చివరికి ఏమైందో చెప్పరా, ఇవన్నీ కాదు అని. ఏమైందిరా, పాస్ అయ్యానండి, అది ముందు చెప్పు. ఆ తర్వాత అమ్మో వెళ్ళాను, రష్గా ఉంది, లేకపోతే కుదరలేదు, దొరకలేదు, కనెక్ట్ అవ్వలేదు, ఇవన్నీ తర్వాత చెప్పాలి. ముందు ఫలితాన్ని చెప్పాలి. అందుకనే మొట్టమొదటిసారి హనుమని చూసినప్పుడు ఈయన చేత ఎన్ని వ్యాకరణాలు చదవబడ్డాయో అంటాడు శ్రీరామచంద్రుడు. ఒక సర్టిఫికెట్ ఇస్తాడు. నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుదా శృతం. డెఫినెట్ గా ఈయన అద్భుతమైనటువంటి
మాట్లాడే విధానానికి సంబంధించిన వ్యాకరణాన్ని చదివి ఉంటాడు. ఎప్పుడు ఎలా మాట్లాడాలో అప్పుడు అలా మాట్లాడాలి. ప్రాణాలు పోయే స్థితి. చూసా సీతమ్మని, చూసా అనేటప్పటికి ప్రాణాలు నిలబడ్డాయి. ఇలాగాటు ఇరండు ఉడంబు కొడతావనకు ఓరు ఉడంబుతర మండ్రిరే. రెండు దేహాలని నిలబెట్టిన ఆయనకి ఒక దేహమైనా ఇవ్వవద్దా? అవరై ఉళరాకి ఇప్పటి ఇవర్కు ఇరండు ఉడంబం కొడుతానిరే అవన్. ఈ విధంగా రెండు శరీరాలని రక్షించిన వానికి నా కౌగిలిని నేను ఇవ్వాలి. అవన్ పలపడి ఉపకరిక్కయ్యాలే, ఇవరు ఒరుపడి ఉపకరిస్తారు. ఆయన 2-3 సార్లు ఎంతో ఉపకారం చేస్తే ఎన్నో సార్లు చేశాడండి. ఇక్కడ ప్రాణాలు నిలబెట్టడమే కాదు, రావణాసురుడు పైనుండి యుద్ధం చేస్తుంటే మా రామచంద్ర స్వామి కింద నుండి యుద్ధం చేయడం అని భుజాల మీద రామలక్ష్మణులను ఎక్కించేసుకుని యుద్ధం చేయించారు. తాను వాహనం అయిపోయాడండి. ఇలాంటివి చెప్పుకుంటే రామాయణంలో కొన్ని వందలు ఉంటాయి. ఉపకరితార్ నమ్మాయవన్ నమ్మాయవన్ ఆశ్రిత విషయத்தில் అవన్ ఎరుకంబడి ఎల్లై కాణపోమో. ఆశ్రితుల కోసము పరమాత్మ వ్యవహరించే విధానముకి హద్దు లేదు. ఎల్లై కాణపోమో. ఆశ్రితుల కోసం ఏదైనా చేస్తాడండి. అది దౌత్యం అవ్వచ్చు, సారథ్యం అవ్వచ్చు, వామనావతారంలో యాచించడం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అన్నిటికీ సంసిద్ధుడు అవుతాడు. ఈ పేతుకు చెయ్య వేండవరెన్నెల్. అయితే మమ్మల్ని ఏం చేయమంటారు నమ్మాళ్వారు? అంత గొప్ప ఆయనని తెలిసింది, ఇప్పుడు మేమేం చెయ్యాలి? ఈ పాసురంలోనే ముఖ్య పదం పేరు సొల్లి నామానుసంధానం చేయండి. నేర్తి ఇవ్వళవే శ్రమ పడేది అంతే. నామ సంకీర్తనం చేస్తే చాలు. పెన్నై వాడ్వోడే తలై కట్టం. ఒక్కసారి నామ సంకీర్తనం మొదలు పెట్టావంటే నీ జీవితం ఆనంద తరంగితము అవుతుంది. నువ్వు ఉజ్జీవింపబడతావు. చెయ్యి, నామ సంకీర్తన చెయ్యి. రామా రామా అనలేవా, ఆ రాముని నీలో కనలేవా. ఎంత బాగా రాశారండి కవి గారు, ఒక మహానుభావుడు. శాంత చిత్తుని ప్రశాంత వదనుని అమృత హృదయుని ఆనంద రూపుని ఆశ్రిత ప్రజ్ఞుని ఆశ్రితలోలుని పిలిచిన పలికే సులభ ప్రసన్నుని. రామా రామా అనలేవా, ఆరా నీలో కనలేవా. చాలా బాగా రాశారండి కవి గారు. ఉషాకాంత్ గారని ఒక మహానుభావులు అన్నమాట. దేన్ని శరణని ఎవరన్నా అభయం అనే గుణము శబరిని బ్రోచి విభీషణుని కాచి ఇద్దరిని రక్షించాడు. అంతవరకు ఒకెత్తండి. నిరుపేదకు మహారాజుకు నిరుపమానంద సామ్రాజ్యం. అదండి కవిత్వం. అంత బాగా రాశారు. సామాన్యుడికి ఆనంద సామ్రాజ్యం, మహారాజుకి ఎలాగూ రాజ్యం, ఆనంద సామ్రాజ్యం. అలాంటి వాణ్ణి రామా రామా అనలేవా. పేరు సొల్లి ఏమయ్యా నారాయణేతి శబ్దోస్తి వాగస్తి వశవర్తిని. ఒక్కసారి నారాయణ అనడానికి నాలుక ఉంది కదయ్యా. నేర్తి ఇవ్వడవే పెళ్ళై వాళ్వోడే తలై కట్టం వాడుగై కొరు పేరు. ఏమండి ఎన్ని పేర్లున్నాయండి? ఓ కోట్ల నామాలున్నాయ్యా. ఒక్కొక్కళ్ళ అనుభవంతో ఒక్కొక్క నామం వచ్చింది. మన భాగ్య విశేషం చేత అందులో నుంచి 1000 పేర్లని వ్యాస భగవానుడు కూర్చి మాలగా సహస్రనామంగా మనకి అందించాడు. అంత సహస్రనామం కూడా మేము అనలేము అని మన బలహీనతను తెలుసుకుని పార్వతీదేవి ప్రార్థిస్తే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఏం అద్భుత శ్లోకాలండి. రామ 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 అను 1000 నామాలు. పేరు సొల్లి అచ్చువై పెరుణం వేండేన్. అదే తొండరెడిప్పడి ఆళ్వార్లు
ఆయన తిరుమాలై అనేటువంటి దివ్య ప్రబంధంలో చెప్తారండి. పచ్చై మామలై పోల్మేని, ఒక జేడు ఉంటుంది చూడండి, జేడు మరకత మణి, అది రాసులు పోసేస్తే అవి ఆ రంగు ఎలా ఉంటుందో అలా ఉంటాటండి శ్రీరంగనాథుడు. తొండరడిపడి ఆళ్వారు చెప్తారు అద్భుతంగా. పవళవాయ్ కమల చెంకణ్, అధరం అనేటువంటిది ఒక దొండ పండులా ఉంటుంది, నేత్రాలు కమలాల్లా ఉంటాయి. అచ్యుతామరవరేరే ఆయర్ కంకొజందే ఎన్నం ఇచ్చుతైత విరియాన్ పోయిందిరలో కుమారం అచ్చువై పెరినం వేండేన్ అరంగమా నగరులానే. ఎంత బాగుంటాయనండి ఆ పాసురాలు తిరుమాలయ్య అనేటువంటి దివ్య ప్రబంధంలో. తండ్రి, నిన్ను చూసిన తరువాత నాకు పరమపదము కూడా అక్కర్లేదు. ఇందాక హనుమ ఎలా అన్నారో మనకి తొండరడిపడి వాళ్ళకు అరంగమా నగరులానే, శ్రీరంగంలో వెంచేసి ఉన్నటువంటి తండ్రి అచ్చువై పరిణం వెండేన్ ఎన్నుంబడిరే, ఇది తన్నుడయ్య భోగ్యతై ఇరుప్పదు. కాబట్టి ఆ భోగ్యతకి ఒక అవధి అనేటువంటిది ఉండదు. అలా భోగ్యత హనుమకి తాను ఆలింగన పూర్వకంగా అనుగ్రహించాడే ఆ స్వామి యొక్క నామాన్ని తలుచుకోండి, అది శాశ్వతమైనది అనేటువంటిది ఈ 5వ పాసురంలో నామం సొల్లి, పేరు సొల్లి అనేటువంటి పదంతో ఆవిష్కరించారు నమ్మాళ్వారు. పణిమెంతిరు అరుళ్ ఎన్నం అం సీద పైం పూం పళ్ళి అణిమెన్ కుజలార్ ఎంబక్కలవి అముదు ఉండార్ துணை முன்புடால பல்லியர் தாம் இழிப்பச் செல்வர் மணிமின்னுமேனி நம்மாயவன் பேர் சொல்லி வாழ்மினோ. 6వ பாசுரம். வாழந்தார்கள் வாழ்ந்தது மாமழை மொக்கலில் மாயந்து மாயந்து ஆழந்தாறு என்றல்லால் அன்று முதல் என்னருதியா வாழ்ந்தார்கள் வாழ்ந்தே நிற்பர் என்பதில்லை நிற்குறில் ஆழந்தாறுகளல் పళ్ళి అన్నల్ అడియవర్ ఆమెను. అసలు అర్థం దాకా వెళ్ళక్కర్లేదు అని. ఏమిటో వాజందార్ వాజందార్ అంటారు, ఆజందార్ ఆజందార్ అంటారు. వాటిని మళ్ళీ అలాగే రిపీట్ చేస్తూ ఉంటారు. పాసురం చదువుతుంటేనే మనకి ఎంత బాగుంది ఈ రచన అనేలాగా ఉండేటువంటి అద్భుత పాసురాలు. దీనికి ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. వాజందార్గల్ వాజందదు. ఇక్కడికి ఇలా చెప్తుంటే ఈ భక్తులు అన్నారట, ఏమిటి నమ్మాళ్ళవారే మీరు, ఒక నాయకమాయను మొదలు పెట్టినప్పటి నుంచి చూస్తున్నాం. ఈ లోకాలు శాశ్వతం కాదు అంటారు, ఈ సంపదలు శాశ్వతం కాదు అంటారు, ఈ రాజ్యాలు శాశ్వతం కాదు అంటారు, ఈ స్త్రీల ఆలంబనాలు ఆలింగనాలు సౌకర్యం కాదు అంటారు. ఏమీ కాదంటారు. మీకేం తెలుసు? ఎక్కడో తిరుక్కురుంగుడిలో ఓ మూల ఓ చెట్టు తెరలో కూర్చుని ఉన్నారు. లోకంలో ఎన్ని సుఖాలున్నాయో తెలుసా? అసలు అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. పాపం మీకు ఏమీ తెలియక లోకంలో సుఖాలు లేవు అనుకుంటున్నారు. ఎన్ని సుఖాలున్నాయో చూడండి అన్నారటండి యువతల వాళ్ళు. నాయన పిచ్చివాడ, నాకు ఏమీ తెలియక నేను ఇక్కడ కూర్చోలేదు. అవి అశాశ్వతాలని తెలుసుకునే ఇక్కడ కూర్చున్నాను. ఎందుకని అంటే మనకి వ్యాఖ్యానంలో వస్తుంది, అప్పుడు చెప్పుకుందాంలేండి. ఏదైనా సరే మంచిని జరగాలనుకున్నప్పుడు మంచిని తలుచుకోవాలి గాని అక్కర్లేని దాన్ని తలుచుకోకూడదు కదా అంటారు ఈ భక్తులు. ఎలాగా? వాడందారుగాడు వాడందదు. జీవించిన వాళ్ళు జీవించారు, ఓకే. ఎలా జీవించారో తెలుసా? మామళై మొక్కలిల్ మాయందు వాళ్ళందారు. గొప్ప వర్షం పడుతోంది, ఆ నేల మీద పడేటప్పుడు ఒక బుడగ వచ్చింది. ఆహా బుడగ అనేటప్పటికి ఇంకో చినుకు పడి టప్పని పేలి. అలా పేలిపోతున్నాయి జీవితాలు. అంత అశాశ్వతాలు ఈ భోగాలు. నువ్వు అశాశ్వతత్వాన్ని పట్టించుకోవేమిటి? సుఖం సుఖం అంటున్నావే గాని
అది ఎంత శాశ్వతము కానిది అన్న విషయాన్ని నువ్వెందుకు పట్టించుకోవు. ఎండ్రల్లాల్ అంతేకాదు, అండ్రు ముదల్ ఇన్నరుదియా, ఇది చక్కటి జంట పదం అండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక చోట రాసుకుని చక్కగా ఉపయోగిస్తూ ఉండొచ్చు ఈ పదాన్ని. ఏమని? అండ్రు ముదల్, ఆనాటి నుంచి, ఇన్నరుదియా, ఈ వాటి వరకు, అప్పటి నుంచి ఇప్పటి వరకు, వాழந்தார்கள் వాழந்தே நிற்பர், సుఖపడ్డారన్న వాళ్ళు ఒకవేళ సుఖపడి ఉంటే ఉండొచ్చు. ఎండ్రదిల్లై, ఆ మాట శాశ్వతం కాదు నాయన. ప్రతి సుఖంలోనూ ఒక బాధ ఉంటుంది. బాధ లేని సుఖము లేదు. దీనికి అంతరంతరార్థాలు చాలా ఉన్నాయి. మనం ఆ డీప్ గా అక్కడికి వెళ్ళట్లేదు. ప్రతి సుఖంలోనూ ఒక బాధ, ఒక నష్టము కలిగి ఉంటాయి. జీవితానుభవంలో అందరికీ తెలుస్తుంది అని. అందుకే ఏదైనా బాధని తలుచుకోవడమే ఒక ఆనందము అనేటువంటి పాటలు కూడా మనకి లోకంలో చాలా ప్రచారంలోకి వచ్చాయి. జరిగిన దానిలో బాధని తలుచుకోవడమే మనకి ఇప్పుడు ఆనందము అనేటువంటి పాటలు కూడా మనకి ఎన్నో ఉన్నాయన్నమాట. అయితే నిర్కురిల్, మరి నువ్వు శాశ్వతంగా సుఖపడాలి అని అనుకున్నావనుకో, నువ్వు పంచే ఒక సముద్రం, లోతైన సముద్రం, ఆరుకడల్, నిండా ఉన్న సముద్రం, అక్కడికి వెళ్ళి పళ్ళి పక్కగా ఉన్నటువంటి అన్నల్ సర్వేశ్వరుడు వ్యూహమూర్తిలో ఆదిశేషుని మీద శయనించినటువంటి శ్రీమన్నారాయణ మూర్తికి అడియవర్ ఆమెన్ దాసులు కండి. వ్యూహమూర్తి అయిన శ్రీమన్నారాయణుని ఈ పాసురంలో మనకి చెప్పారండి. ఎవరిని ఆశ్రయించాలి అంటే చివర ఉంది చూడండి, ఆందు ఆర్ కడల్ పళ్ళి అన్నల్, ఆఖరి పాదంలో ఉన్నటువంటిది. అడియవర్ ఆమెన్, శేషసాయి అయిన క్షీరాబ్దినాథునికి మీరు దాసులు కండి. మనం భరద్వాది పంచకంలో క్షీరాబ్దినాథుణ్ణి స్తోత్రం చేసుకుంటాం. ఆమోదే భువనే ప్రమోదవుత సమ్మోదే చ సంకర్షణం ప్రద్యుమ్నం చ తథా నిరుద్ధమపి తాం సంహార సృష్టి స్థితి కుర్వాణాన్మతి ముఖ్య షడ్గుణవరై యుక్తాం త్రియుగ్మాత్మకైః వ్యూహాధిష్ఠిత వాసుదేవమపి తం క్షీరాబ్దినాదం భజే. క్షీరాబ్దినాథుణ్ణి సేవించండి. భగవత్ శబ్దవాచ్యుడైన స్వామిని సేవించండి. 4 రూపాలుగా వచ్చేటువంటి మూలకందమైన క్షీరాబ్దినాథుణ్ణి సేవించండి. అందులో వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ రూపమైన ఆ మూలకందాన్ని మీరు సేవించండి అని వ్యూహాత్మక వాసుదేవుణ్ణి, క్షీరార్ణవ సాయిని మనకి ఈ పాసురంలో చెప్తున్నారు అండి. చెప్పడం కోసమని ఇది ఇవాళ మొదలు పెట్టేశారు. ఏమండి, ఒక కేసు అండి. గబగబా ఈ పేషెంట్ ని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. చాలా గొప్ప వైద్యుడు. ఆయన చూస్తున్నాడు. ఆయన చూసినప్పుడు మనకి ఏం చెప్పాలి? ఏమండి ఇలా ఉన్నాడు అంటే వీళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు. ఏం లేదండి, మన వాళ్ళు వచ్చారు, అలా చూసి ఇలా నయం చేసేసాం, హాయిగా అయిపోయారు, వెళ్ళిపోయారు చల్లగా, మీకేం పర్వాలేదు అనాలి కదండి. ఇక్కడ నంబిళ్ళయ్య గారు అంటారు, డాక్టర్ట పిషయిత్తారై ఎన్నుమా పోలే. ఏమండి, నిన్న 10 మంది వచ్చారు, 10 మందిలో 1 2 3 4 8 మంది దాకా వెళ్ళిపోయారు. అది చెప్తారండి ఈ పేషెంట్కి. ఇప్పుడు వీడు ఇంకా కొంతకాలం బతికేవాడు, అప్పుడే భయంతో వెళ్ళిపోయాడు.
కదా. అది అదిస్తున్నారు. పిழைతారై ఎండ మాపోలే బతికిన వాళ్ళని లెక్క పెట్టినట్లుగా 1 2 ఇద్దరు బతికారులేండి 10 మందిలో. చూద్దాం మీ అదృష్టం, పరీక్షిద్దాం, లోపలికి రండి. ఓ నాయన ఇదేంట్రా బాబు, నా మీద నువ్వు పరీక్ష పెట్టి నా అదృష్టాన్ని పరీక్షించడం ఏంట్రా నాయన అని భయపడినట్లు. ముడెందవర్గళై ఎన్నుగిరదన్ పోయిన వాళ్ళని లెక్కించడం ఎందుకండి అంటే మన సంగతి ఏంటి? సుఖిస్తున్నారని మీరు అనుకుంటున్నారు. వాళ్ళ సుఖాల్లో శాశ్వతత్వము లేదు. అది బాధ లేనటువంటి మరపురాని బాధ కన్నా మధురమే లేదు అనేటువంటిది. తలచుకోవడానికి అందంగా ఉంటే ఉంటుంది, కానీ ప్రతి సుఖంలో ఒక బాధ కూడా అంతర్లీనమై ఉంటుంది. ఇది పెద్ద సైకాలజీలో చెప్పినటువంటి సూత్రం అన్నమాట. జీవితవర్గల్ సిలరెల్లయ్యో ఎన్నా. ఏమండి, ఎందుకండి బాబు పోయిన వాళ్ళు, దుఃఖపడ్డ వాళ్ళు, దుఃఖాల వాళ్ళు అవన్నీ లెక్క పెడతారు ఎందుకండి? డాక్టర్ పోయిన వాళ్ళ గురించి చెప్పినట్టు బతికిన వాళ్ళు ఎవరో చెప్పండి. అదిరింద పరి కేక్కలాగాదో పెన్నై ఎంగిరార్ ఉన్నారు నాయన. కొంతమంది బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎలాగా అంటే రేపు మనం చూసుకుందాం. వాజందార్గల్ వాజందదు மாமழை மொக்கிலில் மாயந்து மாயந்து ஆழந்தார் என் நல்லால் அன்று முதல் என் அருதையா வாழந்தார்கள் வாழிந்தே நிற்பர் என்பதில்லை நிற்கரில் ஆழந்தார்கள் பள்ளி அண்ணல் கடல் பள்ளி அண்ணல் அடியவர் ஆமினோ. దేవేశంకోలనాదం నతహిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమ శిరోయోగి భట్టారకౌ చ గోవిందం కోరనాదేన చ సహకురు కేశేందు సింధుం యతీంద్రం మాలాధృత్యామునార్యౌ మమ హృది నిదదే రామ పద్మాక్షనాదాన్. తిరు అరుణ్మాల్ సేన ముదలి సెడగోపన్ நாதமுனி சீரிய கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் குருகை பிறார்க்கு அம்பாம் எதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்த முனி இரு கண்ணற் கம்புடைய நம்பிள்ளை இவர் ஈடளித்தற்கே எந்த மாதவர் கற்பனாவர் இவர் அருளாளர் திருவடி ஒன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன் என்னுள் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜார்ய தாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீ சைலநாதாய குந்தி நகர ஜன்மனே பிரசாத லப்த பரம பிராப்ய கைங்கரியசாலினே ஸ்ரீசைலே சதயா பாத்திரம் தீபத்யாதி குணார்ணவம் யதீந்திர பிரவணம் வந்தே ரம்ய ஜாமாதரம் மனம் வாழ் திருவாய்மொழி பரளை மாதவ வாழ்வாரும் மணவாள மாமுனிவன் வாழியவன் மாறம் திருவாய்மொழி பரளை மாலினத்தோர் தேர்வும்படி உரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்ஹகிரி தேசிக பாத சேவா பிராப்தாகில திரவிட வேத ரகசிய ஜாத்தம் ஸ்ரீ கௌதமான்வயஜமாஸ்ரித பாகதேயம் గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంధ్యాతం వెంకటార్య తనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవల్లుమహం భజే శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.